హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ లహీమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. కొంతవరకు ఆమెకి అర్థమయ్యేలా చెప్పాను. నేను కొంతవరకు ఆమెకి అర్థమయ్యేలా చెప్పాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I told her to understand to some extent. I told her to understand to some extent. Some extent అంటే కొంతవరకు. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొంతవరకు మాత్రం నేను ఆమెను ఓదార్చాను. కొంతవరకు మాత్రం నేను ఆమెను ఓదార్చాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I consoled her to some extent. I consoled her to some extent. సమ్ ఎక్స్టెంట్ అంటే కొంతవరకు. సి ద నెక్స్ట్ వన్. కొంతవరకు వాళ్ళు పని పూర్తి చేశారు. కొంతవరకు వాళ్ళు పని పూర్తి చేశారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టు సమ్ ఎక్స్టెంట్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. టు సమ్ ఎక్స్టెంట్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సి ద నెక్స్ట్ వన్. కొంతవరకు అతను క్లయింట్స్ని ఒప్పించారు. కొంతవరకు అతను క్లయింట్స్ని ఒప్పించారు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో టు సమ్ ఎక్స్టెంట్ హీ కన్విన్స్డ్ ద క్లయింట్స్. టు సమ్ ఎక్స్టెంట్ హీ కన్విన్స్డ్ ద క్లయింట్స్. కన్విన్స్ చేయడం అంటే ఒప్పించడం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొంతవరకు నేను సమస్యను పరిష్కరించాను. కొంతవరకు నేను సమస్యను పరిష్కరించాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టు సమ్ ఎక్స్టెంట్ ఐ సాల్వ్డ్ ద ప్రాబ్లం. టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు ఐ సాల్వ్డ్ ద ప్రాబ్లం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొంతవరకు నేను అతనితో వెళ్ళగలిగాను. కొంతవరకు నేను అతనితో వెళ్ళగలిగాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టు సమ్ ఎక్స్టెంట్ ఐ కుడ్ గో విత్ హిమ్. టు సమ్ ఎక్స్టెంట్ ఐ కుడ్ గో విత్ హిమ్. సి ద నెక్స్ట్ వన్. ఆమె కొంతవరకు నేను చెప్పింది వినగలిగింది. ఆమె కొంతవరకు నేను చెప్పింది వినగలిగింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ కుడ్ హియర్ మీ సమ్ ఎక్స్టెంట్. షీ కుడ్ హియర్ మీ సమ్ ఎక్స్టెంట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎక్కడికి వెళ్ళినా అతను రచ్చ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా అతను రచ్చ చేస్తాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ మేక్స్ నాయిస్ వెరెవర్ హీ గోస్. హీ మేక్స్ నాయిస్ వెరెవర్ హీ గోస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఆమె ఎందుకు రచ్చ చేస్తుంది. ఆమె ఎందుకు రచ్చ చేస్తుంది అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో వై డస్ షీ ఫస్. వై డస్ షీ ఫస్. ఫస్ అంటే రచ్చ చేయడం. సి ద నెక్స్ట్ వన్. నీకు అవసరమా ఇంతలా రచ్చ చేయడం. నీకు అవసరమా ఇంతలా రచ్చ చేయడం అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డూ యూ నీడ్ టు మేక్ సచ్ ఎ ఫస్. డూ యూ నీడ్ టు మేక్ సచ్ ఎ ఫస్. ఇంతలా రచ్చ చేయడం నీకు అవసరమా. సి ద నెక్స్ట్ వన్. వాళ్ళు రచ్చ చేయకుండా నువ్వు అడ్డుకో. వాళ్ళు రచ్చ చేయకుండా నువ్వు అడ్డుకో అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ స్టాప్ దెమ్ ఫ్రమ్ మేకింగ్ ఏ ఫస్. యూ స్టాప్ దెమ్ ఫ్రమ్ మేకింగ్ ఏ ఫస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను వెంటనే ఆమెకి కాల్ చేశాను. నేను వెంటనే ఆమెకి కాల్ చేశాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఇమిడియట్లీ కాల్డ్ హెర్. ఐ ఇమిడియట్లీ కాల్డ్ హెర్. సి ద నెక్స్ట్ వన్. నేను వెంటనే అతని గురించి అడిగాను. నేను వెంటనే అతని గురించి అడిగాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఇమిడియట్లీ ఆస్క్డ్ అబౌట్ హిమ్. ఐ ఇమిడియట్లీ ఆస్క్డ్ అబౌట్ హిమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. వాళ్ళు వెంటనే మాకు సహాయం చేశారు. వాళ్ళు వెంటనే మాకు సహాయం చేశారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే హెల్ప్డ్ అస్ ఇమిడియట్లీ. దే హెల్ప్డ్ అస్ ఇమిడియట్లీ. వాళ్ళు వెంటనే మాకు సహాయం చేశారు. సి ద నెక్స్ట్ వన్. నేను నిన్ను వెంటనే రమ్మని పిలిచాను. నేను నిన్ను వెంటనే రమ్మని పిలిచాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాల్డ్ యూ టు కమ్ ఇమిడియట్లీ. ఐ కాల్డ్ యూ టు కమ్ ఇమిడియట్లీ. ఇమిడియట్లీ అంటే వెంటనే, తొందరగా అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. నేను వెంటనే ఆమెకు సమాధానం చెప్పాను.
నేను వెంటనే ఆమెకు సమాధానం చెప్పాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆన్సర్డ్ హెర్ ఇమీడియట్లీ. ఐ ఆన్సర్డ్ హెర్ ఇమీడియట్లీ. సో ద నెక్స్ట్ వన్, నేను వెంటనే నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తాను. నేను వెంటనే నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఇమీడియట్లీ కమ్ టు ద ప్లేస్ యూ మెన్షన్డ్. ఐ విల్ ఇమీడియట్లీ కమ్ టు ద ప్లేస్ యూ మెన్షన్డ్. యూ మెన్షన్డ్ అంటే నువ్వు చెప్పే ప్లేస్కి అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నేను వెంటనే ఆ గేమ్లో పాల్గొంటాను. నేను వెంటనే ఆ గేమ్లో పాల్గొంటాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఇమీడియట్లీ జాయిన్ దట్ గేమ్. ఐ విల్ ఇమీడియట్లీ జాయిన్ దట్ గేమ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెబుతాను. నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెబుతాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఇమీడియట్లీ గో అండ్ టెల్ దెమ్ ద ట్రూత్. ఐ విల్ ఇమీడియట్లీ గో అండ్ టెల్ దెమ్ ద ట్రూత్. నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెబుతాను. ద నెక్స్ట్ వన్, వారు ఎప్పుడు ఒక పద్ధతిలో ప్రవర్తించరు. వారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో ప్రవర్తించరు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే నెవర్ బిహేవ్ ఇన్ ఏ మేనర్. దే నెవర్ బిహేవ్ ఇన్ ఏ మేనర్. వారు ఎప్పుడూ ఒక పద్ధతిలో ప్రవర్తించరు. ఓకే, సి ద నెక్స్ట్ వన్, అతను ఎప్పుడూ పద్ధతిగా మాట్లాడడు. అతను ఎప్పుడూ కూడా పద్ధతిగా మాట్లాడడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ నెవర్ స్పీక్స్ ఇన్ ఏ మేనర్. హీ నెవర్ స్పీక్స్ ఇన్ ఏ మేనర్. సి ద నెక్స్ట్ వన్, మనం పెద్దవాళ్ళతో పద్ధతిగా నడుచుకోవాలి. మనం పెద్దవాళ్ళతో పద్ధతిగా నడుచుకోవాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వీ షుడ్ బిహేవ్ ఇన్ ఏ మేనర్ విత్ ఎల్డర్స్. వీ షుడ్ బిహేవ్ ఇన్ ఏ మేనర్ విత్ ఎల్డర్స్. సి ద నెక్స్ట్ వన్, నేను ఆమెతో పద్ధతిగా మాట్లాడాను. నేను ఆమెతో పద్ధతిగా మాట్లాడాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ స్పోకెన్ టు హెర్ ఇన్ ఏ మేనర్. ఐ హ్యావ్ స్పోకెన్ టు హెర్ ఇన్ ఏ మేనర్. ఇన్ ఏ మేనర్ అంటే పద్ధతిగా. సి ద నెక్స్ట్ వన్, ఒక పద్ధతిలో ప్రవర్తించడం మర్చిపోవద్దు. ఒక పద్ధతిలో ప్రవర్తించడం మర్చిపోవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు బిహేవ్ ఇన్ ఏ మేనర్. డోంట్ ఫర్గెట్ టు బిహేవ్ ఇన్ ఏ మేనర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నాకు నిజంగా ఆఫీస్కి వెళ్ళాలని లేదు. నాకు నిజంగా ఆఫీస్కి వెళ్ళాలని లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో టు ద ఆఫీస్. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో టు ద ఆఫీస్. నాకు నిజంగా ఆఫీస్కి వెళ్ళాలని లేదు. సో ద నెక్స్ట్ వన్, ఆమెకి నిజంగా అతనితో మాట్లాడాలని లేదు. ఆమెకి నిజంగా అతనితో మాట్లాడాలని లేదు. దీన్ని ఇంగ్లీష్లో షీ రియల్లీ డిడింట్ వాంట్ టు టాక్ టు హిమ్. షీ రియల్లీ డిడింట్ వాంట్ టు టాక్ టు హిమ్. సి ద నెక్స్ట్ వన్, అతనికి నిజంగా చదవాలని లేదు. అతనికి నిజంగా చదవాలని లేదు. దీన్ని ఇంగ్లీష్లో హీ రియల్లీ డజంట్ వాంట్ టు రీడ్. హీ రియల్లీ డజంట్ వాంట్ టు రీడ్. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళకి నిజంగా అక్కడికి రావాలని లేదు. వాళ్ళకి నిజంగా అక్కడికి రావాలని లేదు. దీన్ని ఇంగ్లీష్లో దే రియల్లీ డోంట్ వాంట్ టు కమ్ దేర్. దే రియల్లీ డోంట్ వాంట్ టు కమ్ దేర్. సి ద నెక్స్ట్ వన్, మేము నిజంగా పార్టీకి వెళ్ళాము. మేము నిజంగా పార్టీకి వెళ్ళాము. ఇలా చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వీ రియల్లీ వెంట్ టు ద పార్టీ. వీ రియల్లీ వెంట్ టు ద పార్టీ. సి ద నెక్స్ట్ వన్, నువ్వు అతనితో ఉండాలనుకుంటున్నావా. నువ్వు అతనితో ఉండాలనుకుంటున్నావా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు బీ విత్ హిమ్. డూ యూ వాంట్ టు బీ విత్ హిమ్. నువ్వు అతనితో ఉండాలనుకుంటున్నావా. ఓకే, సి ద నెక్స్ట్ వన్, మీరు అతనితో మాట్లాడాలనుకుంటున్నారా. మీరు అతనితో మాట్లాడాలనుకుంటున్నారా. ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు టాక్ టు హిమ్. డూ యూ వాంట్ టు టాక్ టు హిమ్. మీరు అతనితో మాట్లాడాలనుకుంటున్నారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.